హలో అందరికీ. ఎప్పుడు ఇడ్లీ దోసేనా? ఒక్కసారి రాయలసీమ స్పెషల్ ఉగ్గానే ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, రెసిపీ చూసేద్దామా? ముందుగా నేను 3 కప్స్ బొరుగులు తీసుకున్నాను. వీటిని మరమరాలని కూడా అంటారు. దీంతోపాటు ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా 4 పచ్చిమిర్చి తీసుకుని వీటిని గ్రైండ్ చేసి ఒక పేస్ట్గా రెడీ చేసుకోవాలి. ఇది పుట్నాల పొడితో కూడా చేస్తారు, కానీ నేను ఓన్లీ మిర్చితో చేస్తున్నాను ప్రజెంట్. టేస్ట్ చాలా బాగుంటుంది. స్పైసీ లవర్స్కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, పోపు వేయాలి. తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఈలోపు మనం బొరుగుల్ని సోక్ చేసుకొని పెట్టుకుందాం. వాటర్ పట్టి జస్ట్ 5 మినిట్స్ సోక్ చేయాలి. ఎక్కువసేపు నానకూడదు, అలా అయితే బొరుగులు ముద్దలాగా అయిపోతాయి. ఇప్పుడు ఆనియన్ వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని కొంచెం కొంచెంగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరి స్పైసీ అయిపోతుంది. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. తర్వాత అందులో పసుపు, సాల్ట్ వేసి ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత బొరుగుల్లో ఉన్న వాటర్ మొత్తం లైట్గా పిండాలి. మరి గట్టిగా పిండకండి, జస్ట్ వాటర్ పోతే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ పిండేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సోక్ చేసిన బొరుగుల్ని మసాలాలోకి యాడ్ చేసే ముందు మనం టొమాటో యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ టొమాటో మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ సోక్ చేసిన బొరుగుల్ని మసాలాలో యాడ్ చేసి బాగా మిక్స్ చేయడమే. అంతే, వేడి వేడి రాయలసీమ ఉగ్గాని రెడీ. ఇది బజ్జీతో సూపర్ కాంబినేషను. లాస్ట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.